టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు అర్జున్ అంటూ పెద్దగా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసుకొని మెగా హీరోల సహాయంతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ప్రస్తుతం మూలలను మర్చిపోయి తనను ఎవరు ఈ స్థాయికి తీసుకురాలేదని, తన నటనకు తాను ఈ స్థాయి నిలబెట్టిందనే విధంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో చిరంజీవి తనకు దేవుడని, ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు. ఆ తర్వాత మెగా అభిమానులే తన అభిమానులు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ ను ఓకే చేసుకున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా కూడా హిట్ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కారణంగా అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా తన స్నేహితుడైన శిల్పారవికి, అందులోనూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులకు సపోర్ట్ చేయడంతో అసలైన రంగు బయటపడింది అని మెగా అభిమానులు కామెంట్ వ్యక్తం చేశారు. ఇక దాంతో అప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు అన్నట్టు పరిస్థితిగా మారింది. ఇకపోతే ఇది నిన్నటి వరకు ఆన్లైన్లో వార్ జరిగేది, కానీ ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా వార్ జరగటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. ఇప్పటికే టికెట్లు కూడా బుక్ అవ్వడం మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో మెగా అభిమానుల పుష్ప 2 సినిమాకి దూరంగా ఉన్నారు. పైగా మెగా కుటుంబ సభ్యులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇక థియేటర్లకు ఎదురుగా అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానులు ఏకంగా అసభ్యకరమైన ఫ్లక్కర్లను పెడుతూ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ సంఘటనను చూసిన సినీ లవర్లు కూడా మెగా అల్లు అభిమానులు ఎందుకు ఇంత దిగజారుతున్నారు అనే కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. అసలే వాళ్ళు మెగా అంటూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో నాగబాబు స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అల్లు అర్జున్ని ఉద్దేశించి పోస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు తప్పు మార్గంలో ఉన్నారని గుర్తించి వెంటనే మీ తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే మళ్ళీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం అవుతుంది అంటూ పరోక్షకంగా అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. నాగబాబు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.